హ్యాపీ భారత్, హ్యాపీ వరల్, రిచ్ భారత్, రిచ్ వరల్. వెల్కమ్, గ్రాండ్ వెల్కమ్. గోల్డెన్ టైమ్ స్టార్ట్ నా. అనండి, వినండి, కనండి, అనుభవించండి రాజా, అనుభవించండి రాణి. నేను మీ మనీ పవర్ బాబా పండగం యోగాచార్య, న్యూమరాలజిస్ట్, ఎక్సలెంట్ లైఫ్ కోచ్ అండ్ కాంటెస్ట్ ఎమ్మెల్యే. మొదటిసారిగా నా యొక్క వీడియోలు చూస్తే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కన ఉన్న ఆల్ అనే బెల్ ఐకాన్ యాక్టివేట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ సో మచ్. ఏం మాట్లాడతావు గురూజీ? అనుభవించండి రాజా, అనుభవించండి రా అంటే ఏం అనుభవిస్తున్నావు? ఇదిగో ఈరోజు పొద్దున్నే న్యూస్ వచ్చింది. ఇంట్లో ఏదో షూటింగ్ చేద్దాం, మంచిగా నంబర్ల గురించి చెప్దాం, 13 14 నంబర్లు ఇట్లా పుట్టిందని చెప్తాం. అంతే ఇట్లా ఫోన్ ఓపెన్ చేయగానే ఫస్ట్ హెడ్లైన్ వచ్చింది. ఏమొచ్చింది తెలుసా? ఇక చదువుతా. నాకు అంత లా గురించి ఏమేమి తెలియదు. ఈరోజు మా పాపను పంపించచ్చాం కాలేజీకి ఫస్ట్ రోజు. 5 సంవత్సరాల డిగ్రీ లా కాలేజీలో జాయిన్ చేసినాం, ఆల్రెడీ పంపించచ్చినాం. పోయేటప్పుడు ఆల్ ది బెస్ట్ బిడ్డ, నీ వలన ఒక 10 మంది కుటుంబాలు కలిసి జీవించాలి. విడాకులు తీసుకున్నదానికి వస్తే కనీసం ఎందుకు రీజన్ అది క్లియర్గా, నిజంగా విడాకులు తీసుకోవాలి, ప్రాబ్లం ఉన్న వాళ్ళకి విడాకులు ఇప్పించాలి. కానీ ఆ అబద్ధ విడాకుల వల్ల భర్త నష్టపోతాడు, భార్య నష్టపోతాడు, ఆ పిల్లలు నష్టపోతారు. నీ వలన కొంత సమాజానికి బాగుపడాలి అని చెప్పిన, ఆల్ ద బెస్ట్ చెప్పిన. తర్వాత ఇంకో విషయం కూడా చెప్పిన నా బిడ్డకి. ఎందుకంటే ఈ ప్రపంచం అంతా ప్రతి ఒక్కరు ఏదో ఒక రకంగా మోసం చేస్తూనే ఉంటారు బిడ్డ. నిన్ను నువ్వు కూడా నమ్మద్దు ఒక్కొక్కసారి. అందుకోసం న్యాయస్థానంలో న్యాయస్థానంలో కంటలకు కట్టుంటుంది కదా మన ఇట్లా పట్టుకుంటే, ధర్మస్థానంలో కళ్ళకు ఇట్లా గుడ్డ కట్టి ఉంటుంది. అంటే ఎంత పకడ్బందీగా మీరు సాక్ష్యాలు తెచ్చినా ఒక్కొక్కసారి న్యాయం జరగదు. ఎవరికి? సామాన్యులకి. మరి 99% సామాన్యులే ఉన్నారు కదా ప్రపంచవ్యాప్తంగా. మరి ధనవంతులకు ఒక న్యాయము, ఉన్నోళ్ళకు ఒక న్యాయము, అధికారం ఉన్న వాళ్ళకు ఒక న్యాయము, సామాన్యులకు ఒక న్యాయమా? నీ ద్వారా ఒక 10 మంది ప్రజలకు మంచి జరగాలి అని నేను ఆల్ ద బెస్ట్ అని చెప్పొచ్చిన. అది చెప్పొచ్చినో లేదో ఇక ఈడ షూటింగ్ దగ్గర కూర్చుందామంటే, హిందూ వివాహం విడదీయరాని పవిత్ర సంస్కారం కాదు అని నేను అంటలేను. వెలుగు V6లో వచ్చింది, హిందూ వివాహం విడదీయరాని పవిత్ర సంస్కారం కానే కాదు, ఒక ఒప్పందమే. విడాకులపై ఏపీ హైకోర్టు తీర్పు. నేను అనలే, ఆంధ్రప్రదేశ్ హైకోర్టు తీర్పు ఇచ్చేసిందట. హిందూ వివాహం ఒక పవిత్రమైన బంధం కాదట. అదేందో నాకు అర్థం కాలేదు. కరెక్ట్గా చెప్పింది. ఇప్పుడున్న సిచ్యువేషన్లో 2016 నుంచి ఎప్పుడైతే ఇట్లా మొబైల్, ఇదిగో ఎన్నిగానే వచ్చినాయి చూడు, ఇగో ఎన్ని ఉన్నాయి సార్ నా చేతుల్లో? మొత్తం నాయే 4 ఉన్నాయి. గిన్ని ఉన్నాయి. నాకంటే వ్యాపారాలు ఉన్నాయి కాబట్టి ఇవి వచ్చినాయి. అర్థమైందా? ఇప్పుడు ఎప్పుడైతే ఈ జియో వచ్చిందో పియో వేస్తున్నారు, మత్తు వదలరా అన్నట్టుగా అన్ని రకాలుగా వేస్తున్నారు. ఇలా ఆడోళ్ళు లేరు, మొగోళ్ళు లేరు. ఆడోళ్ళ కంటే ఈ సెల్ ఫోన్ మత్తు అయింది, మొగోళ్ళకేమో ఆ మత్తు అయిపోయింది. ఈ 2 రకాల మత్తుల్లో ఏం జరుగుతుంది? అది హిందూ వివాహ వ్యవస్థ అయినా సరే, క్రిస్టియన్ వివాహ వ్యవస్థ అయినా సరే, ముస్లిం వివాహ వ్యవస్థ అయినా, మానవ వివాహ వ్యవస్థకే తుప్పు పట్టిపోయింది. తుప్పు పట్టిన తర్వాత ఇరిగిపోతుంది అది. ఇప్పుడు ఇది స్టీల్ది స్కేలు, ప్లాస్టిక్ స్కేల్ పట్టుకొని ఇరుగుతుంది. ఇది గట్టిగా ఉంది. దీన్ని ఇరవడానికి పెద్దగా పని ఏం లేదు. రోజు నీళ్ళు ఇట్లా పోసి ఇట్లా ఎండలో పెట్టినాను, కొన్ని రోజులకి తుప్పు పట్టి ఇరిగిపోతుంది. సో 2016 నుంచి ఇంతింతయి వటుడింతయి ప్రతి ఒక్కల చదివిన వాళ్ళ ఇంట్లో అందరి ఇళ్ళల్లా ఈ సెల్ ఫోన్లు రావడం వల్ల, ఈ మొబైల్ ఫోన్లు రావడం వల్ల, ఇంటర్నెట్ రావడం వల్ల వివాహ వ్యవస్థ మొత్తం కుప్పగీలిపోయింది. ఎప్పుడైతే చేతుల ఫోన్లు వచ్చినాయి కదా, ల్యాండ్ ఫోన్ ఉంటేనేమో దొరకబడుతుంటే, చిన్న బుడ్డ ఫోన్లు 2001 నుంచి వచ్చినాయి కదా, ఆ బుడ్డ ఫోన్లో ఆడ అమెరికాలో ఉండి ఇండియాలో ఉన్నట్టాడు, ఇండియాలో ఉండి అమెరికాలో ఉన్నట్టాడు, హైదరాబాద్ నుండి ఊర్లో ఉండి అంటాడు, ఊళ్ళో ఉన్నాడు, ఏడున్నట్టాడు. చూసారా? సో అందుకోసమే ఇక్కడ హిందూ వివాహ వ్యవస్థనే కాదు, అన్ని మతాల వివాహ వ్యవస్థలు అన్నిటికీ తుప్పు పట్టిపోయింది. ఏదో 1% 2%ఏ కాళ్ళు మొక్కాలి. వాళ్ళకి కాళ్ళు మొక్కి కడిగి నెత్తి మీద జల్లుకోవాలి, అమ్మాయిలకైనా అబ్బాయిలకైనా.
అంతే, వేరేది ఏం లేదట. కాళ్ళు మొక్కి ఇట్లా ఎక్కడ ఏ దేవతలకు పూజ చేయనవసరం అవసరం లేదు. ఎందుకంటే ఆ కవి రాశాడు కదా, అపురూపమైనదమ్మ ఆడ జన్మ అని, కార్యేషు మంత్రి కరణేషు అనే పాట వచ్చింది కదా. సో అందుకోసమే నేను ఏం చెప్తున్నా అంటే, ఇప్పుడు ఈ కేసు ఏం జరిగిందంటే విచిత్రం. నేను ఎప్పుడు చెప్తుంటా కదా, 4, 13, 22, 31 తారీఖుల్లో పెళ్లి చేస్తే అసలు విపరీతమైన కష్టాలు నష్టాలు వస్తాయని చెప్పినా కదా, చెప్పినా లేదా? 8, 11, 26 తారీఖుల్లో జరిగితే చాలా నష్టాలు జరుగుతాయని చెప్పినా కదా. నిన్ననే ఒక 11 మంది 12 మంది రిజిస్ట్రేషన్ చేసుకుంటే ఒకరికి అదృష్టం లేదు, ఇట్లా జస్ట్ 24 గంటల్లో వాళ్ళు డ్రాప్ అయిపోయారు. అంతా అన్నీ రెడీ అయిపోయి, అదృష్టం ఉంటేనే జరుగుతుంది. బెస్ట్ మ్యారేజ్ అయిపోయింది నిన్న. సో ఈరోజు వీడియో చేద్దామంటే ఇది వచ్చేసింది ఏంటిది. సో ఈ వివాహం ఎప్పుడు జరిగిందంటే 1972 జూన్ 4వ తారీఖు జరిగింది. మొత్తం కూడితే 29 నెంబర్ వచ్చింది. వీళ్ళకి పిల్లలు లేరట, 6 సంవత్సరాలుగా పిల్లలు లేరు. ఎప్పటి వరకు 78 వరకు. వెంటనే సెప్టెంబర్ 1వ తారీఖు విడిపోయారు. 49 సంవత్సరాల తర్వాత, అంటే భర్త వయసు 72, 77, మరి భార్య వయసు 72, అంటే 49 అంటే 50 సంవత్సరాలు, అంటే 10 దశాబ్దాల తర్వాత, 5 దశాబ్దాల తర్వాత ఈయన రిటైర్మెంట్ అయిపోయిన తర్వాత, ఇక నాకు నా భార్యతో పడతలేం, విడైపోయినాం కానీ ఇక నాకు వద్దు అని 2024 జూన్లో పిటిషన్ వేసిండు నెల్లూరులో భర్త మహారాజు. ఇక భర్త మహారాజు పిటిషన్ అయితే చూడండి ఇక్కడ ఏం చెప్పిండ్రో. సో హిందూ వివాహం విడదీయరాని పవిత్ర సంస్కారం కాదు, ఒక ఒప్పందమే, విడాకులపై ఏపీ హైకోర్టు తీర్పు. ఇది ఆగస్టు 18వ తారీఖు 2026. సూపర్ కోడ్ 19కి సూపర్ కోడ్ ముందే వచ్చింది, 18 యుద్ధమే కదా. ఆంధ్రప్రదేశ్ హైకోర్టు హిందూ వివాహ చట్టానికి సంబంధించిన ఒక సంచలనాత్మకమైన తీర్పును వెలువరించింది. 5 దశాబ్దాల పైగా వివాహ బంధంలో ఉండి దాదాపుగా 49 సంవత్సరాల వరకు వేరువేరుగా జీవిస్తున్న వృద్ధ దంపతులు వివాహాన్ని రద్దు చేస్తూ ధర్మాసనం తీర్పు వెలువరించింది. హిందూ వివాహం అనేది విడదీయరాని పవిత్ర సంస్కారం కాకుండా ఒక ఒప్పందం రూపంగా మారిందని ఈ సందర్భంగా కోర్టు వ్యాఖ్యానించింది. అమరావతిలోని హైకోర్టు జస్టిస్ దేవనంద్, జస్టిస్ సునీత గంధంలతో కూడిన డివిజన్ బెంచ్ ఆగస్టు 13వ తారీఖు చూడండి. ఈ చట్టం హిందూ వివాహ చట్టం కూడా సెక్షన్ 13B చూడండి, అది కూడా 13 డెత్ నెంబరే. వివాహానికి విడాకులకి వచ్చే సెక్షన్ కూడా 13 నెంబరే. అదేవిధంగా ఈ విడాకులు పొందింది కూడా ఆగస్టు 19వ తారీఖు 2026లో ఈ తీర్పును వెలువరించింది. ఇక కేసు వివరాలు చూస్తే ఈ దంపతులు జూను 4వ తారీఖు 1972లో వివాహం చేసుకున్నారు. హిందూ ఆచారం ప్రకారం వీరికి సంతానం కలగలేదు, నేను చెప్పిన ఆల్రెడీ పాత వీడియోలో. తర్వాత పెళ్ళైన కొద్ది కాలానికి మనస్పర్ధాలు వచ్చినాయి. ఇప్పుడే వస్తున్నాయి అసలు, ఇప్పుడు బామ్మ అప్పుడు ఏం వచ్చినాయి నాకు అర్థమే కాదు. అది అప్పుడు నేను కూడా పుట్టలే. అంత మనస్పర్ధాలు ఏమొచ్చినాయి నాకు అర్థం కాలేదు. మా అత్తమాపం ఉన్నారు, మా అమ్మలు ఉన్నారు, బామ్మలు ఉన్నారు. గంత మనస్పర్ధం ఏమొచ్చిందో నాకు తెలియదు. అప్పుడు సర్దుకపోయే తత్వం ఉంది. ఇప్పుడు సర్దుకోవడం ఎక్కడ ఉంది? సర్దుకోవడానికి కూడా సీట్ లేదు. సీట్ కాల్ చేస్తే ఇంకోటి వచ్చి కూర్చుంటాడు. జాగ్రత్త. మరి నేను ఈ వీడియో ఎందుకు చేస్తున్నాను? మీకోసమే. నువ్వు చూస్తున్నావు కదా, నీ భార్య లేనప్పుడు చూడు ఇది వీడియో, నీ భార్య లేనప్పుడు చూడు, నీ భర్త లేనప్పుడు చూడు, ఇద్దరు ఉన్నప్పుడు చూడొద్దు, మళ్ళీ పరిశాన్ అవుతుంది. సో 77 ఏళ్ళ రిటైర్డ్ ఉద్యోగి అయిన భర్త నెల్లూరు ఫ్యామిలీ కోర్టులో క్రూరత్వము, విడిచిపెట్టి వెళ్ళడం వంటి కారణాల ఆధారంగా 2005లో కూడా ఏప్రిల్ నెలలో నా భార్య కూడా, మొదటి భార్య, నేను బాత్రూమ్కి వెళ్ళి అగ్నిహోత్రానికి సాయంత్రం 6 గంటలకు నేను స్నానం చేస్తూ అని ఇట్లా పోయి స్నానం చేసి వచ్చేలోపు మంచిగా ఇట్లా ఎయిర్పోర్ట్లో పోతుంటుంది కదా, ఇట్లా బ్యాగులు ఇట్లా ట్రాలర్ లాగా వెళ్ళిపోయింది. నేను ఇట్లా పోయి వచ్చేలోపు అయిపోయింది. నేను వెళ్ళిపోతానని కూడా చెప్పలేదు. గట్లు ఉంటుంది. మరి నాకు అప్పుడే షాక్ అయింది 2005లో. మీకు ఎప్పుడైతుంది నాకు తెలియదు ఇక. సో అందుకోసమే షాకులు ఉన్నాయి. నేను ఎప్పుడూ అనుభవించిన ఈ పెయిన్ అనేది ఎప్పుడూ అనుభవించిన విడాకులది. సో విడిచిపెట్టి వెళ్ళడం వంటి కారణాల ఆధారంగా విడిచిపెట్టి వెళ్ళిపోయింది నా భార్య కూడా. విడాకుల కోసం పిటిషన్ దాఖలు 2024 జూన్ నెలలో ఫ్యామిలీ కోర్టులో పిటిషన్ వేశారు. అన్నది దీనికి సవాలుగా ఆమె భార్య 72 ఏళ్ల వయసులో హైకోర్టులో ఆశ్రయించి పరస్పర అంగీకారాలు, హైకోర్టు అప్పీలు పెండింగ్లో ఉన్న సమయంలో ఇరుపక్షాలు రాజీ వచ్చాయి.
కంటెస్టెడ్ డ్రైవర్స్ పిటిషన్ హిందూ వివాహ చట్టం సెక్షన్ 13B కింద పరస్పర అంగీకార విడాకులు మార్చాలని కోరుతూ భార్య దరఖాస్తు చేసుకున్నారు. భర్తకు నెలకు 20,000 భరణం చెల్లించాలని అన్నదట. చూసిన ఇగో ఇదేదో సామెత ఉంటుంది, ఇట్లా పోయి ఇది ఆకు అనుకుందాం, ముళ్ళు ఇటు చిక్కున పడితే ఇప్పుడు ఏమవుతుంది అంటే ఆకు చినుగుతుంది, మళ్ళా ముళ్ళు మీద ఆకు ఇట్లా ఆవిడ మళ్ళీ ఆకే ఉంటుంది కదా. ఇక్కడ విషయం ఏంటంటే మీకు తెలవాల్సింది, ప్రపంచవ్యాప్తంగా భర్త తప్పు చేసినా భర్తకే శిక్ష, భార్య తప్పు చేసినా భర్తకే శిక్ష. ఎట్లండి చట్టాలు? మంచిగా ఉన్నాయి కదా. తిట్టా అనిపితలే ఎవరు చేసిరో తట్టే దుంపదేగా. అందుకోసమే ఇప్పుడు గ్రైండర్లు వేసి గీయని టమాటా సాసులు చేస్తున్నారు, లోహగాడు కోట మీదకి పోయి సర్రమని నూకెత్తున్నారు, తర్వాత ఆర్పిక్ ఇంజక్షన్లు ఇస్తున్నారు, వయగ్రా బీపీ ట్యాబ్లెట్లు ఇచ్చి అంటున్నారు. దీని అంతేంది మత్తు, అది కామం, కోరిక, పిచ్చి, సరిపోదు. అర్థమైందా? అందుకోసమే ఈ వీడియో చూడగానే ఆగంగాకు నా నంబర్ ఇచ్చిన వాట్సాప్ నంబరు, నువ్వు వీడికి వస్తుందా అనే విషయం కూడా నీ భార్యకి చెప్పకు, నువ్వు వీడికి వస్తుందా అనే విషయం నీ భర్తకి చెప్పకు. ఇద్దరు మహారాజులు అంటారు. సామెత నాకు పెద్ద సామెతలు రావు, కానీ ఏదో ఉంది, పతివర్త కావచ్చు, ఇక పతివర్తుడు కావచ్చు. పతివర్త ఇంట్లోకి పాము వస్తున్నట, దూలం మీద దిగి చంపిండట. పతివర్తనే దూలం మీద ఎందుకున్నాడు నాకే తిరుగుతుంది, మీకు తెలిస్తే కామెంట్ చేయండి. సో అట్లా ఇప్పుడు సత్యహరిశ్చంద్రులు ఎవ్వరు లేడు. నేను కూడా సెకండ్ అయింది. నాకు ఫస్ట్ మ్యారేజ్ జరిగిందా లేదా? నేనే ఒప్పుకున్నా. 2-3 అమ్మాయిని ప్రేమించిన, శారీరకంగా కాదు మానసికంగా ప్రేమించిన. ఓకేనా? శారీరకంగా కాదు మానసికంగా ప్రేమించిన. ఫస్ట్ మ్యారేజ్ అయింది, డైవర్స్ అయిపోయింది. ఓకేనా? సో అందుకోసం నేను కూడా సెకండ్ అయినా. ఓకేనా? ఇక ఫస్ట్ అయింది ఇక్కడ దొరకడం అంటే శ్రీరామచంద్రుడే, సీతమ్మనే. ఇక అంతకు మించిన ప్రపంచ ఆదర్శ పురుషులు ఎవరు లేరు ప్రపంచంలో. ఉంటే 0.00 వాళ్ళు ఉంటారు, వాళ్ళు జుట్లో పుట్టిన వాళ్ళు ఉంటారు, వాళ్ళకు కూడా నమస్కారం. లేకపోవడం అని సృష్టిలో ఉంటారు. ఎందుకంటే సృష్టిలో ధర్మము అధర్మము, సత్యము అసత్యము, పతివర్తలు అపతివర్తలు ఇట్లుంటాయి కదా. ధర్మపత్నులు అధర్మపత్నులు, అధర్మపత్ని అధర్మపత్నులు ఇట్లుంటారు. ఇది 50 ఇది 50, బ్రిటానియా 50-50 ఉంటారు. లేకపోతే రాజ్యం ఎట్లయితుంటుంది, లేకపోతే రీల్స్ ఎట్లా స్క్రోల్ చేస్తారు, మళ్ళీ ఎంటర్టైన్మెంట్ ఎట్లా దొరుకుతుంది మీకు? అందరు సత్యవంతులు అయిపోతే ఇంకా అయిపోతుంది కదా, మళ్ళీ సత్యయుగం వస్తుంది. అందుకోసం కొంచెం ఎంటర్టైన్మెంట్ కోసం ఇట్లా రీల్స్ వస్తుంటాయి అప్పుడప్పుడు. సో అందుకోసం ఇక్కడ ఏం జరిగిందంటే చక్కగా వాళ్ళు అంగీకారం చేసి 20,000 ఇవ్వాలి నెలకని చేసిర్రు. క్రిమినల్ కేసు పెట్టారు, ఉపసంహరించుకున్నారు. షరతులు ఇరుపక్షంలో ఆమోదం. 77 సంవత్సరాలకి ఇంకేమి వాళ్ళు ఏం పడతారు? బెంచ్ కార్లకు పోయి ఇట్లా పరిగెడుతుంటారు. అయిపోయింది కదా, అక్కడ కథనే అయిపోయింది. 77 సంవత్సరాలు ఇండియాలో, 77 సంవత్సరాలు, 60 సంవత్సరాలకి అన్నీ అయిపోయినట్టు. 77 సంవత్సరాలు ఇంకెప్పుడు పడతారు వాళ్ళు? అయిపోయింది. తర్వాత ఇక లాస్ట్కి హిందూ వివాహ సెక్షన్ 13B(2) ప్రకారం మొదటి 2 మోషన్లకు మధ్య 6 నెలల కూలింగ్ పాయింట్ అట. అబ్బో, వీళ్ళకి ఇంకా కూలింగ్ పాయింట్ కూడా ఇచ్చారు. మాకైతే ఏ పాయింట్ రాలేదు, టక్ మన అప్లై చేయగానే ఇచ్చేసారు. ఏందో అసలు ఇన్ని కూలింగ్ పాయింట్లు ఉన్నాయి కదా ఈ మధ్య. మా దగ్గర గురువుగారు ఈరోజు అపాయింట్మెంట్ కావాలంటే తత్కాల అపాయింట్మెంట్, అదేంటంటే కొంచెం ఎక్కువ ఉంటుంది ఫీజు అని. దీంట్లో కూడా తత్కాలు ఉంటాయేమో నాకు తెలిసి. అయితే తొందరగా అర్జెంటుగా కావాలంటే కూడా ఇస్తుంటారు నాకు తెలిసి, ఎందుకంటే దానికి పైసలు ఎక్కువ ఉంటాయి నాకు తెలిసి. అయితే ఈ కూలింగ్ పాయింట్లు కూడా ఎందుకు ఉంటుంది అంటే, కూలింగ్ పాయింట్లు జర ఒకరినొకరు అర్థం చేసుకుంటారేమో, విడిపోతారేమో ఆలోచిస్తారని జడ్జి వాళ్ళ అనుభవాలు ఉంటాయి, మామూలుగా ఉండవు. ఎంతోమందికి ఇస్తుంటారు కదా విడాకులు. సో కూలింగ్ పాయింట్ 6 నెలలు కూలింగ్ పీరియడ్ ఉండాలని. అయితే ఈ నిబంధన తూచా తప్పకుండా పాటించాల్సిన తప్పనిసరిగా రూల్ కాదని, రూల్ కాదట. 6 నెలలు వ్యవధి రూల్ కాదట. కేవలం నిర్దేశిత మాత్రమే హైకోర్టు స్పష్టం చేసింది. శిల్పా శైలేష్ వర్సెస్ వరుణ్ శ్రీనివాస్ కేసులో సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం ఇచ్చిన తీర్పును బెంచ్ ప్రాతిపదికగా తీసుకొని వివాహం మళ్ళీ కుదిరే అవకాశం లేనప్పుడు 6 నెలల నిరీక్షణ కాలం దంపతుల బాధను మరింత పెంచుతుందని ధర్మసంఘ పేర్కొన్నారు. సుప్రీంకోర్టు మార్గదర్శన ప్రకారం వివాహం పూర్తిగా కోలుకోలేని విధంగా దెబ్బతిన్నందుకు కోర్టు నిర్ధారించుకున్న తరంలో ఈ నిబంధనలు మినహాయించి ఈ కేసును సంబంధించిన ఇరు వర్గాల మధ్య సయోధ్య కుదిరే అవకాశం లేకపోవడంతో 6 నెలల్లో వెయిటింగ్ కాలాన్ని హైకోర్టు మినహాయించింది. దంపతులు దాఖలు చేసిన
రాజీ మొమ్మ ఆమోదించింది. నెల్లూరు ఫ్యామిలీ కోర్టు గత ఆదేశాలకు రద్దు చేస్తూ హైకోర్టు పరస్పర అంగీకారంతో అధికారులు విడాకులు మంజూరు చేసి కథ. ఇక ఈ సమయంలో వాళ్ళకి విడాకులు జరిగినాయి. 77 సంవత్సరాలకు విడాకులు జరిగినాయి అంటే ఇంకా అర్థం చేసుకోండి మీరు. ఇక వాళ్ళ జీవితాలు ఎట్లున్నాయి. ఇప్పుడు లాస్ట్ మూమెంట్లో ఒక వ్యక్తికి తోడు ఉండాలి. ఎప్పుడూ కామమే కాదు, ఎప్పుడూ సెక్సే కాదు. లాస్ట్కి ఒక 10 మంది పిల్లలు కన్నారంటే, 2-3 పిల్లలు కన్నారంటే, 3 పిల్లలు కన్నదనుకో, ఆ 4వ పిల్లగాడు నీ భర్తనే అనే స్థాయికి ఎదిగి ఉంటుంది. భార్య తల్లిగా మారుతుంది. సో అందుకోసమే మన పెద్దవాళ్ళు ఆయుర్వేదం చెప్పిన పెద్దవాళ్ళు చెప్పిన ఏం చెప్పింది తెలుసా, భార్య నీకన్నా చిన్నదై ఉండాలి. ఎందుకంటే నీకు వయసు అయిపోతే నీకు సేవ చేయడానికి మన ధర్మశాస్త్రాలన్నీ పెట్టినాయి. సరే ఏదేమైనా ఇప్పుడు అంతా జంజీలా భార్య పెద్దదైతేంది చిన్నదైతేంది, మనం ఎంజాయ్ చేసినామా లేదా, ఇది పరిస్థితి. సో అందుకోసమే ఆలోచించుకోవాల్సిన విషయం ఏంటంటే, ఇంకోటి, ఈ ప్రపంచవ్యాప్తంలో ఏ సీరియల్ తీసినా, ఏ సినిమా తీసినా, ఏ కథలు రాసినా, ఏ స్టోరీలు రాసినా, ఏ పాటలు రాసినా ఆడోళ్ళు ఏడిచే సీన్లో ఉంటాయి. కానీ ఒక్క మొగాడు ఏడ్చింది ఏమైనా ఉందా? వాళ్ళకి కళ్ళు లేవా, వాళ్ళ ముక్కులు లేవా, వాళ్ళకి చెవులు లేవా, వంటలు లేవా, ఏం లేవా, వాళ్ళకు ఉదయంలో బాధలు లేవా? నన్ను ఏడితే అరే ఆడోళ్ళు లెక్క ఏడుతున్నావేంద్రా, అడే ఆడోడైనా మొగడైనా వానికి మనస్సు ఉంటుంది, వానికి ఎంతో దుఃఖం ఉంటుంది. అందుకని సగం గుండె రోగాలు వచ్చి వాడు చచ్చిపోతున్నాడు. అందుకోసం ఏడుకో, నీ జీవితాంతం ఏడిచేది ఉంటే నాగా ఏడు. నేను మస్తు సార్లు ఏడ్చిన, అర్థమైందా? సో మీ ఏడుపు వస్తే ఏడుండ్రి, నవ్వొస్తే నవ్వండి. నీ కోసం నువ్వు జీవించు. ఒకరి కోసం నువ్వు జీవిస్తున్నావంటే అది నిన్ను నువ్వు 100కి కాదు 1,00,00,000% మోసం చేసుకున్నా తెలుసుకో. ఇకనైనా మించింది ఏం లేదు. ఆల్రెడీ బెస్ట్ మ్యారేజ్లు అయిపోయినాయి. నెక్స్ట్ ఇయర్ మనం చేస్తామా చేయమని తర్వాత అనౌన్స్మెంట్ చేస్తాం. కానీ త్వరలోనే ఎక్సలెంట్ లైఫ్ క్లాసులు జరుగుతున్నాయి 23వ తారీఖు ఆన్లైన్లో. మీరు భార్యాభర్తలు జాయిన్ అవుతారా, భర్తనే జాయిన్ అవుతారా, భార్యనే మెసేజ్లు పెడుతున్నారు. అమ్మో ఎంతమంది ఈ 2023 నుంచి 26 మధ్యలో ఎన్ని భార్య కేసులు వచ్చినాయి, ఎంత భర్త. అంతకుముందు ఒక 10 సంవత్సరాలు జియో రానప్పుడు ఇంటర్నెట్ అప్పుడు ఎక్కువ భార్యలు వచ్చి ఏడుతుండే, ఇట్లా నా భర్త కొట్టిండు ఇట్లా కొట్టిండు. ఇప్పుడు భర్తలు వచ్చి ఏడుతున్నారు. మళ్ళీ ఇంకా ఫీల్ కావద్దు, కానీ వాళ్ళు కూడా చదివినరయ్యా బాబు. నా దగ్గరికి వచ్చి ఏడ్చి వాళ్ళు పీజీలు చేసిండ్రు, పిహెచ్డీలు చేసిండ్రు, డాక్టర్లు ఉన్నారు, ఎస్ఐలు ఉన్నారు, అయ్యే ఏం చెప్పాలి, ఎమ్మెల్యేలు ఉన్నారు, సెలబ్రిటీలు ఉన్నారు. భర్తలల్లా భార్య పోరు భరించలేక వచ్చి ఏడుతున్నారు. నేనే పిహెచ్డీ చేసిన విడాకులు పొందాను, నేనే నీకేం చేస్తాను చెప్పండి గురుగారికి చెప్తుంది కదా నా టిక్స్. ఓకేనా? ఎంతైనా పిహెచ్డీ చేసిన వాళ్ళ దగ్గరికి రావాల్సిందే. ఓకేనా? తప్పకుండా మీ జీవితంలో ఇక నుంచి నా పనంతా కూడా మీరు ఎవరైతే విడిపోవాలనుకుంటున్నారో నేను కలపడానికి రెడీగా ఉన్నాను. ఫీజు తీసుకుంటా, ఉత్తగా చేయాలి. నేను ఎందుకు ఉత్తగా చేస్తా? సో మీరు కలకాలం కలిసి ఉండాలంటే ఏం పాటించాలి, ఏం పాటించకూడదు, అది క్రిస్టల్ క్లియర్గా చెప్తా, ఖచ్చితంగా చెప్తా. నాకున్న నాలెడ్జ్తో చెప్తా, నాకున్న టెక్నాలజీతో చెప్తా. 15 సంవత్సరాల క్రితం ఉంది నాలెడ్జ్, ఇంకా ఇప్పుడు పెంచుకున్నా. ఇంకేమైనా ఉంటే ఏఐని కూడా ఉపయోగించుదాం. ఓకేనా? తప్పకుండా మీ జీవితంలో 12 బిడ్డను కంటారు, 12 కూతుర్ని కంటారు, హ్యాపీ లైఫ్ లీడ్ చేస్తారు. విడాకులు లేని సమాజాన్ని తయారు చేయాలంటే కష్టం, కానీ అయితే ఆ కర్మలు రాసి ఉంటే అవి జరుగుతాయి. కానీ సో మీ గీతలు ఎట్లున్నాయి, మీ చేతులు ఎట్లున్నాయి. సో అందుకోసమే ఈ మధ్య చాలా నేరాలు ఘోరాలు జరుగుతున్నాయి. కాబట్టి ఎక్కువ ఆడవాళ్ళే పచ్చ పొడిచి పడేస్తారు. కానీ సో మగవాళ్ళది పాత్ర కూడా ఉంటుంది, ఉండకపోవడం ఏముండదు. సో అలాంటప్పుడు నేనే సమజ్ చేస్తా, ఇక నువ్వు ఇష్టం లేనప్పుడు నేను ఎందుకురా భయ్, వదిలేసి వాళ్ళ హ్యాపీగా వాళ్ళు ఉంటారు. చంపుకోకండి. ఏదైనా మా అమ్మన్నది బతికి సాధించండి. ఆమె అక్కడ ఉంటుంది, నువ్వు ఇక్కడ ఉండవు. సప్పటిదాకా విడాకులు తీసుకొని చప్పగా ఉండండి. నీకు ఇష్టమని నువ్వు బతుకు, వాళ్ళకి ఇష్టం ఉంటే వాళ్ళు బతుకుతారు. ఎందుకు లొల్లి? సో అందుకోసమే రండి. మ్యారేజ్ డేట్లు చాలా కీలకం. ఎట్లాగో బెస్ట్ మ్యారేజ్ అయిపోయింది, మళ్ళీ 1 year దాకా రాదు. ఆలోపు ఎక్సలెంట్ లైఫ్లు జరుగుతున్నాయి. మీ పేర్లు కానీ, మీ మొబైల్ నెంబర్లు కానీ, మీ బ్యాంక్ అకౌంట్ నెంబర్లు కానీ
మీ వెహికల్ నెంబర్లు కానీ, మీ మ్యారేజ్ డేట్లు కానీ, మీ ఇంటి నెంబర్ కానీ, మెయిన్గా నేను మళ్ళీ చెప్తున్నా, తల ఇట్లా గుద్దుకొని చెప్తున్నా, మీ మొబైల్ నంబర్ సత్యనాశ్ మొబైల్ నంబర్ ఉన్నది ఖచ్చితంగా. ఆ మొబైల్ నంబర్ వల్లనే సర్వనాశనం అవుతున్నాయి ఫ్యామిలీలన్నీ. అది నాకు తెలుసు. 10 సంవత్సరాల క్రితం చెప్తున్నా, ఇప్పుడు మళ్ళీ 2026 చెప్తున్నా, 16 సంవత్సరాల నుంచి మళ్ళీ ఇది అనుభవంతో మళ్ళీ చెప్తున్నా, సత్యనాశ అవుతున్నాయి మొబైళ్ళు, వాట్సాప్లు, వీడియో కాళ్ళ ద్వారా. వెంటనే తెలిసిపోతుంది. ఎన్నిసార్లు ఎవరు నేను మాయ చేసినా ఆ పరమాత్మ. ఈ మధ్య ఒకటి వాట్సాప్లో వైరల్ అవుతుంది. అన్న ఇప్పుడు మనకు గుళ్ళ దగ్గర, మసీదుల దగ్గర, మందిరాల దగ్గర ప్రతి చోట సీసీ కెమెరాలు పెడుతుంది కంటే ఎందుకు పెడుతుండ్రే అంటే సెక్యూరిటీ కోసం రానంటే, మరి దేవుడు పైనుండి చూస్తున్నారు కానీ ఇంకెందుకు పెట్టిర్రు అని జోకులు ఎత్తాను మళ్ళా. అర్థమైనా? సో ఎన్ని సీసీ కెమెరాలు పెడతావురా నాయన నువ్వు, ఎన్ని సీసీ కెమెరాలే దాటిపోయిన వాళ్ళు. సీసీ కెమెరాల్లో నువ్వు రికార్డ్ చేసుకున్నావు, నువ్వేం చెప్తావు, ఏం బీక్తావు, ఎంతకైనా అంటున్నారు లాస్ట్కి. ఏం చెప్తావు లాస్ట్కి? అందుకోసమే నీ మైండ్ సెట్ చేంజ్ చేసుకోవాలి. నీవు ఉన్నంతలో ఉండు, నీ ఆరోగ్యం కాపాడుకో, నీ లక్ష్యాన్ని మీద ఏకాగ్రత పెట్టు. నువ్వేం సాధించాలనుకుంటున్నావు సాధించు. కానీ అన్యూనమైన దాంపత్యం చాలామంది ఉంటారు, అందరు ఇట్లాంటి వాళ్ళే ఉండరు. 50% ఇట్లా 50% ఉన్న వాళ్ళ, ఆ 50% మంచిగా ఉన్న వాళ్ళు ఇంకా మంచిగా ఉండడానికి ప్రయత్నం చేయడానికి కలవండి. చిన్న భార్యాభర్తలు ఉన్నప్పుడు మనస్పర్ధాలు వస్తాయి, కానీ అపనమ్మకాలతో కుటుంబాలు ఆగం చేసుకోకండి. ఒకేసారి నిర్ణయాలు తీసుకోకండి, దానివల్ల ఎంతో నష్టం జరుగుతుంది. చాలా ఆలోచించు. ఒకసారి తప్పు చేసిందా క్షమించు, రెండోసారి తప్పు క్షమించు, మూడోసారి తప్పు క్షమించు, నాలుగోసారి క్షమించు, ఐదోసారి క్షమించు, ఆరోసారి క్షమించు, ఏడోసారి అడుగులు వేసిన కాదు, ఇంక క్షమించేది ఏం లేదు. 8 శని నంబర్, ఇంక క్షమించేది ఏం లేదు. 7 సార్లు క్షమించడం నాయన 7 కొండలలాగా. 8వ విడాకులు తీసుకో. గంత ఓపిక నా గురించి క్షమించాలి బిడ్డ. మరి పరిస్థితి ఎక్కడుందో నీకు తెలియదు కదా. లోపం నీది కావచ్చు, మీ ఆవిడది కావచ్చు. గిన్నిసార్లు క్షమించడం అనేది వాళ్ళకు తెలవాలి కదా నీకు. సో క్షమాగుణం నీకు ఉండాలి. ఇన్నిసార్లు క్షమించిన తర్వాత మారలేదనుకో, ఆమె మారదని కన్ఫామ్ చేసుకో. ఓకేనా? తప్పకుండా ఇది వ్యాపారం కాదు. ఆల్రెడీ నాకు విడాకులు జరిగినాయి కాబట్టి ఈ అనుభవంతో చెప్తున్నా. ఏ గురువు చెప్పడు, ఏ న్యూమరాలజీ చెప్పడు, ఏ స్వామీజీ చెప్పడు, ఏ పీఠాధిపతి, ఏ జగద్గురువు చెప్పడు. ఎందుకు? ఏ జగద్గురు విడాకులు రాలే, ఏ న్యూమరాలజీకి విడాకులు రాలే, ఏ పూజారికి విడాకులు వచ్చినాయి రాలే. నాకు రోజు అనుభవంతో నేను చెప్తున్నా. మీరు విడాకులు పొంది ఉన్నారని తెలిసి ఉంటే కామెంట్ రూపంలో తెలియజేయండి. ఓకేనా? తప్పకుండా మీ జీవితానికి ఏదో ఒక సొల్యూషన్ దొరుకుతుంది. ఆన్లైన్లోనే సరే, డైరెక్ట్ అయినా సరే. ఇప్పటిదాకా జీవితాన్ని ఆగం చేసుకున్నావు, ఇప్పటి నుంచైనా నీ జీవిత లక్ష్యాన్ని చేరుకో, ప్రశాంతంగా ఉండు. తప్పకుండా నీకు అఖండ విజయాలు జరుగుతాయి. థ్యాంక్ యూ సో మచ్. హ్యాపీ భారత్, హ్యాపీ వరల్డ్, రిచ్ భారత్, రిచ్ వరల్డ్.